జగనన్న విలేజ్ విద్యగా పేరు మార్చుకున్నారు. దాన్ని మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన కొడుకుల పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మన అంబేద్కర్ విలేజ్ విద్యను మళ్ళీ మనకు తిరిగి తీసుకొచ్చినందుకు ముందుగా వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన అంబేద్కర్ విదేశీ విద్య అనేది మనకున్న 27 పథకాలలో నేను ఈ జగనన్న మనకున్న 27 పథకాలను రద్దుపరిచి జగనన్న విదేశీ విద్యగా మార్చుకున్నాడు. ఈ కుట్రని మన ప్రియతమ నాయుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పట్టుదల పవన్ కళ్యాణ్ గారు చేసింది మన విదేశీ విద్యను మనకి తిరిగి తీసుకొచ్చి మనకెంతో మేలు చేశారని ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే మన కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ సుభాష్ గారు కూడా దీనికి ఎంతో సహకరించి ఈ విదేశీ విద్యను తీసుకురావడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి దళిత వాడల్లో చాలా సంతోషకరమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకనంటే గతంలో పాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఆ పేరు తొలగించి జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు. మరి అలాగే ఈ జగనన్న విదేశీ విద్యా కానుకను తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి నిధుల్ని అన్ని కులాల వారికి కూడా మరి దారదత్తం చేయడం జరిగింది. అసలైనటువంటి ఎస్సీ ఎస్టీలు దీనివల్ల లబ్ధి చేకూరడం చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అనేకమైన దళిత సంఘాలు వారి దృష్టికి తీసుకెళ్ళగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని మరి అంబేద్కర్ గారి విదేశీ విద్యా కానుకగా పేరు మార్చడం జరిగింది. మరి దీనికి మన కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసుశెట్టి సుభాష్ గారు మరి ఆయన కూడా వారి సపోర్టు మరి మనకు కూడా తెలియజేయడం, మంత్రివర్గంలో కూడా మీరందరూ కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ రోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ అంబేద్కర్ విదేశీ విద్యా కానుకని మరి పేర్లు పెట్టడం జరిగింది. వారికి మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గ దళితుల సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వాసుశెట్టి సుభాష్ గారు కూడా మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.